Hi guys, welcome back. This is Dattu Maitre. I have 9 years of teaching experience. Ideal Indian history, Telangana movement and AP history. UPSC వాళ్ళకు వచ్చేసి వరల్డ్ హిస్టరీ కూడా నేను డీల్ చేస్తాను. అండ్ నేను వచ్చేసి నెట్ క్వాలిఫైడ్ అండ్ మోర్ ఓవర్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఆ టైంలోనే స్టేట్ థర్డ్ ర్యాంక్ అనేది సంపాదించాను హిస్టరీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో. అండ్ తెలుగు లిటరేచర్లో కూడా స్టేట్ 47th ర్యాంక్ అయినటువంటిది వచ్చింది. అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్కియాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఏన్షియంట్ అండ్ మెడివల్ దాంట్లో స్టేట్ 16th ర్యాంక్ కూడా ఆ సమయంలోనే నేను సంపాదించాను. ఇక నాకు సంబంధించి నాకు తెలిసినటువంటి అన్ని సోర్సెస్ని గ్యాదర్ చేయడమే కాక నాకున్నటువంటి 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని వినియోగించుకొని మీకు అద్భుతమైనటువంటి కంటెంట్ని ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. మనకి ఈ టీజీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయినటువంటి దాంట్లో హిస్టరీకి సంబంధించి 250 మార్కులైనటువంటివి వస్తాయి. చూడండి, ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ నుంచి 50 మార్కులు, తెలంగాణ హిస్టరీ నుంచి 50 మార్కులు, తెలంగాణ మూమెంట్ నుంచి 150 మార్కులు, మొత్తానికి వచ్చేసి 250 మార్కుల కాన్సెప్ట్ అయినటువంటిది మన హిస్టరీ నుంచే రావడం జరుగుతుంది. అవునా అవునా ఎస్ గాయస్. చూడండి, ఇక్కడ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్కి సంబంధించి టోటల్ కల్చర్ పార్ట్ అయినటువంటిది నేర్చుకుంటే మీకు ఎస్సేకు సంబంధించి అంటే ఒక ఎస్సే అయినటువంటిది ఉంది కదా, అవునా, దాంట్లో వచ్చేసి మీకు 50 మార్కులు మళ్ళీ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది వస్తుంది. అవునా, ఐడియల్ బైలింగ్వెల్, నేను తెలుగులోను ఇంగ్లీష్లోను ఎట్ ఏ టైం చెప్తాను. ఓకేనా గాయస్, ప్లీజ్ మీరు ఈ గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అనేవి నేర్చుకోండి. కాన్సెప్ట్ అనేది చెప్పే పూచి నాది, టెక్నిక్స్ అనేవి చెప్తాను. అవి ఎలా రాయాలి, ఏం రాయాలి, ఏ విధంగా రాస్తే మీకు మార్క్స్ అయినటువంటి వస్తాయి, ప్రతిదీ నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ. ఓకేనా గాయస్. చూడండి, మనకి మొత్తానికి వచ్చేసి ఎన్ని మార్కులు వస్తాయి? 250 మార్కులు ఇండియన్ హిస్టరీ నుంచి. ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ యూ విల్ గెట్ 50 మార్క్స్, ఫ్రమ్ తెలంగాణ హిస్టరీ యూ విల్ గెట్ 50 మార్క్స్, ఫ్రమ్ ద తెలంగాణ మూమెంట్ యూ విల్ గెట్ 150 మార్క్స్, టోటల్లీ 250 మార్క్స్. 250 మార్కుల కాన్సెప్ట్ అనేది మనం మాట్లాడుకుంటాం. అవునా, దీంట్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి దాదాపుగా ఒక 80 క్వశ్చన్స్ అయినటువంటిది నేను మాట్లాడతాను. ఓకేనా, అబౌట్ 80 క్వశ్చన్స్ విల్ బి డిస్కస్డ్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ విచ్ ఆర్ ఇంపార్టెంట్, బట్ ఐ విల్ సే ద ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. ప్రతి కాన్సెప్ట్ అయినటువంటి నేను చెప్తాను. మోడల్ క్వశ్చన్స్ అనేవి షార్ట్ హ్యాండ్ రూపంలో మాత్రమే ఇస్తాను. ఏ రోజు అంటే ఒక రోజుకి నేను దాదాపు 2 నుంచి 4 క్వశ్చన్స్ అనేవి మాట్లాడతాను కదా, అవి షార్ట్ హ్యాండ్లో మాత్రమే. ఓకేనా, షార్ట్ హ్యాండ్లో మాత్రమే నోట్స్ అయినటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే కీ నోట్స్, కీ పాయింట్స్ అయినటువంటివి మాత్రమే నేను ఇస్తాను. అర్థమైందా? అట్లా ఇక ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ నుంచి 80 క్వశ్చన్స్ అయినటువంటిది నేను మాట్లాడతాను. 70 నుంచి 80 క్వశ్చన్స్ అయినటువంటిది మాట్లాడుకుందాం. ఓకేనా, ఇక తెలంగాణ మూమెంట్ నుంచి 150 క్వశ్చన్స్ అయినటువంటివి మాట్లాడుకుందాం. ఓకేనా, ఎన్ని క్వశ్చన్స్? 150 క్వశ్చన్స్, దాదాపుగా ఒక 300 క్వశ్చన్స్ అయినటువంటివి మాట్లాడేసుకుందాం నాన్న. ఓకేనా, ఎస్, 300 క్వశ్చన్స్ అయినటువంటివి ఎట్లా రాయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు గ్రూప్ 1లో వస్తాయి, మరి ఇవి ఏ విధంగా మనకి రాస్తే మంచి మార్క్స్ అయినటువంటి వస్తాయి. చూడండి, 250 మార్కులకి
మన టార్గెట్ 175 నుంచి 185 మార్కులు టార్గెట్ పెట్టుకుందాం. ఇంతకు మించి అయితే చూడండి హిస్టరీలో మార్కులు వేయడం చాలా కష్టం. ఈవెన్ ఇన్ ద యూపీఎస్సీలో కూడా హిస్టరీలో చాలా తక్కువ మార్కులే వేస్తారు, వస్తాయి కూడా. ఎందుకనంటే మనకి పర్టిక్యులర్గా ఎవిడెన్సెస్ ఆధారాలని బేస్ చేసుకొని మనం ఈ హిస్టరీ అనేది అప్రోచ్ ఉంటే బాగుంటుంది. ఈవెన్ ఇన్ ద మోడర్న్ హిస్టరీ, ఈవెన్ ఇన్ ద తెలంగాణ మోడర్న్ హిస్టరీ ఆల్సో యూ హ్యావ్ టు రైట్ ఫ్యూ ఎవిడెన్సెస్, ఫ్యూ కొటేషన్స్. కొన్ని కొటేషన్లు అయినటువంటి రాయాలి, కొన్ని ఎవిడెన్సెస్ అయినటువంటి రాయాలి. ఇప్పుడు 150 మార్క్స్ తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అయినటువంటి కూడా మీరు రాయాల్సిందే. జస్ట్ లైక్ ద ఇప్పుడు జై తెలంగాణ మూమెంట్ అయినటువంటిది నడుస్తూ ఉంది. 1969 జై తెలంగాణ ఉద్యమం అయినటువంటిది నడుస్తూ ఉంది. మరి ఆ జై తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆధారాలు ఏవి? జస్ట్ లైక్ ద గౌతులచ్చన్న హీ గివెన్ ద మెనీ కోట్స్, ఎన్నో కోట్లు అయినటువంటి ఆయన తెలియజేశాడు. జీవో నంబర్ 36కు బదులు సూపర్ న్యూమరీ పోస్టులు అయినటువంటి ప్రవేశపెట్టండి అని చెప్పేసి ఎవరు చెప్పారు? గౌతులచ్చన్న అయినటువంటి వారు చెప్పారు. అకార్డింగ్ టు గౌతులచ్చన్న quoted that instead of the జీవో నంబర్ 36 you have to implement supernumerary post, rather sending these Andhra people to the ఆంధ్ర ప్రజలైనటువంటి వాళ్ళని ఆంధ్ర ప్రాంతానికి పంపించే బదులు సూపర్ న్యూమరీ పోస్టులు అయినటువంటి వాటిని ప్రవేశపెట్టండి అని చెప్పేసి గౌతులచ్చన్న అయినటువంటి వారు అన్నారు. అలాంటి కోట్స్ అయినటువంటి మీరు యాడ్ చేస్తే చూడండి, ఒక ఆన్సర్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా మసాలా అయినటువంటిది యాడ్ చేయాలి. ఇప్పుడు మంచిగా బిర్యానీ చేస్తున్నారు అంటే ఒక మసాలా అయినటువంటిది యాడ్ చేయాలనా లేదా? అట్లనే ఇక్కడ కూడా అంతే, మీరు మసాలాని యాడ్ చేయాలంటే కోట్స్ యాడ్ చేయాలి. ఓకేనా? మీరు కోట్స్ అయినటువంటి దాన్ని యాడ్ చేయాలి ఒకటి. అదే ఇక అంతేకాకుండా ఎవిడెన్సెస్, ఆధారాలు ఏమైతే ఉన్నాయా, అవును ఆధారాలు అయినటువంటి ఏవైనా మనకు కనబడుతున్నాయా, అలాంటివి మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందా? యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా వచ్చేసి స్వతంత్ర పార్టీ అయినటువంటి తెలియజేసినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి, అవునా? స్వతంత్ర పార్టీ మనకి ఎన్జి రంగా అయినటువంటి వారు ప్రారంభించినది స్వతంత్ర పార్టీ. ఆంధ్ర పార్టీ అయినా కూడా మన తెలంగాణ ఉద్యమాన్ని ప్రోత్సహించినటువంటి పార్టీ. అది సబ్మిట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ ప్రకారం 1969 జై తెలంగాణ ఉద్యమం అయినటువంటిది నడిచింది అని ఆ పర్సెప్షన్లో మీరు ఆన్సర్ రాయగలగాలి. అవును, ద స్వతంత్ర పార్టీ విచ్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఎన్జి రంగా, that party which belongs to Andhra region, even though which supported Jai Telangana movement. Okay na? Yeah, those were that party which supported their that party supported 1969 Jai Telangana movement and submitted the reports also. ఇలాంటి పర్స్పెక్టివ్లో మీరు ఎవిడెన్స్ని బేస్ చేసుకొని, కొన్ని కోట్స్ని బేస్ చేసుకొని కొంచెం ఎఫెక్టివ్గా మీరు ఆన్సర్ రాయగలిగితే మీకు డ్యామ్ షూర్గా 150 మార్క్స్ వచ్చేలాగా నేను చేయగలను. 150 మార్క్స్ వచ్చేలాగా నేను చేయగలను డ్యామ్ షూర్గా. ఓకేనా? 2018 మనకి గ్రూప్ 1 రిజల్ట్ అయినటువంటి వచ్చినాయి మన ఏపీలో. ఇప్పటివరకు తెలంగాణలో అయితే జరగలేదు కదా, కానీ మన స్టూడెంట్కి, మన ఇన్స్టిట్యూట్ నుంచి స్టూడెంట్కి డిఎస్పి పోస్ట్ స్టేట్ 35th ర్యాంక్ అయినటువంటిది వచ్చింది. ఓకేనా? అంతేకాకుండా చాలామంది స్టూడెంట్స్ అయినటువంటి వాళ్ళకి నేను వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో క్లాసెస్ అయినటువంటి చెప్పాను. ఇప్పుడు నేను ఏ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఈ ఇన్స్టిట్యూట్లో చెప్పాను, ఆ ఇన్స్టిట్యూట్లో చెప్పానని నేనేమి చెప్పట్లేదు, చెప్పను కూడా. ఎందుకనంటే I would like to show my uniqueness in front of you. నా యూనిక్నెస్ అనేది మీ దగ్గర ఇప్పుడు నేను చూపించాలనుకుంటున్నాను. సో నా క్లాసెస్ అయినటువంటివి మనకి ఇక్కడ రోయిట్స్ అనాలిసిస్ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. లైవ్ క్లాసెస్ కానీ రికార్డెడ్ క్లాసెస్ ఏవి కావాలనుకుంటే అవి మీరు తీసేసుకోండి. నేను దగ్గర మీకు 250 నుంచి 300 క్వశ్చన్స్ అనేవి మాట్లాడతాను. ఎన్ని క్వశ్చన్స్?
250 క్వశ్చన్స్ టు 300 క్వశ్చన్స్ అయినటువంటిది నేను మాట్లాడతాను. ఇవి వచ్చేసి బైలింగ్వల్లో ఉంటాయి. అవునా, చూడండి, తెలుగులోను అండ్ ఇంగ్లీష్లోను రెండిట్లో కూడా నేను మాట్లాడతాను. ఓకేనా? సో మీరందరూ కూడా కాన్సెప్ట్ అయినటువంటి దాన్ని ఫస్ట్ వినండి. ఆ కాన్సెప్ట్ విన్నదాన్ని నేను ఏ విధంగా రాయాలో చెప్తాను. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ అక్కడే నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా డిస్కషన్ చేసేస్తాను. ఓకేనా? ఐ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ అనేది నేను ఇక్కడ మాట్లాడతాను. ఓకేనా నాన్న? చూడండి, యా, మనకి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్కి సంబంధించి దాదాపుగా 300 క్వశ్చన్లు, 250 నుంచి 300 క్వశ్చన్స్ అయినటువంటి మాట్లాడతాను. అవన్నీ కూడా మనకి రోయిట్స్ అనాలిసిస్ యాప్లో అండ్ ఆఫ్లైన్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటాయి. తీసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఐఎమ్ ప్రిటీ ష్యూర్, నేను గ్యారంటీగా చెప్పగలను, మన క్లాసెస్ అయినటువంటి చాలా వరకు గ్రూప్ 1 మెయిన్స్కి ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడతాయని అంటాను. డ్యామ్ షూర్గా అంత ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అనేది నేను ఇస్తాను. ఇదే మంచి ఎగ్జాంపుల్ చూసుకోండి. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అయినటువంటివి చూద్దాం. ఇప్పుడు చూడండి, తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఈ క్వశ్చన్ అయినటువంటిది. ఈ క్వశ్చన్ ఏమో ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏమో భారతదేశ చరిత్రకు సంబంధించినది. చాలామందికి మన యాప్లలో కానీ హైదరాబాద్ అశోక్ నగర్లో కానీ ఇంగ్లీష్ మీడియంలోనే గ్రూప్ 1 కోర్సులు అయినటువంటి అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి చాలామంది అన్నారు. మన యాప్లో మాత్రం తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. నా క్లాసెస్ తెలుగు మీడియంలోనూ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి చాలా 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 సింపుల్గా అర్థం అవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు 1 లేదా 2 క్వశ్చన్స్ అనేవి నేను మీకు ఇస్తాను. వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. వాటిని మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా సూన్ ఆఫ్టర్ కొన్ని రోజులలో, ఇంకొక 1 వీక్ ఆర్ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెంటర్షిప్ అనేది కూడా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఆన్లైన్ మెంటర్షిప్ కానీ ఆఫ్లైన్ మెంటర్షిప్ కానీ స్టార్ట్ చేద్దాం. దాంట్లో మీరు ఆన్సర్ రాయండి, మాకు పంపించండి, మేము కరెక్షన్ అయినటువంటిది కూడా చేస్తాం. ఓకేనా? దిస్ ఈస్ ద గుడ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, యా, హౌ ఫార్ జీవో నంబర్ 36 విచ్ పేవ్డ్ ద వే ఫర్ జై ఆంధ్ర మూమెంట్. ఎంతవరకు జయాంధ్ర ఉద్యమం రావడానికి జీవో నంబర్ 36 కారణమైంది, చర్చించండి అన్నాను. అవునా? ఈజ్ దిస్ ద గుడ్ క్వశ్చన్ ఆర్ నాట్? సార్, జయాంధ్ర ఉద్యమంతో మాకేం సంబంధం సార్ అంటే, సెక్షన్ 2లో ఫస్ట్ పార్ట్ అయినటువంటిది, సెక్షన్ 2లో ఫస్ట్ పార్ట్ ఏముంది? జయాంధ్ర ఉద్యమం అయినటువంటిది ఉందా లేదా? అవును, జయాంధ్ర ఉద్యమానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా అడుగుతాడు. లేదు అని అంటే హౌ ఫార్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ది తెలంగాణ, హౌ ఫార్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ది తెలంగాణ డిస్ట్రక్షన్ విచ్ పేవ్డ్ ద వే ఫర్ అరైజ్ ఆఫ్ ది జై ఆంధ్ర మూమెంట్, అరైజ్ ఆఫ్ ది జై తెలంగాణ మూమెంట్. జై తెలంగాణ ఉద్యమం రావడానికి తెలంగాణ ఆత్మగౌరవం మరియు ఆ తెలంగాణ ఆత్మగౌరవం డిస్ట్రక్షన్ అంటే అణిచివేత, అణిచివేత ఎంతవరకు కారణమైంది? ఆర్ సప్రెషన్ ఆఫ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ది తెలంగాణ విచ్ పేవ్డ్ ద వే ఫర్ జై తెలంగాణ మూమెంట్ డిస్కస్. ఎంతవరకు తెలంగాణ ఆత్మగౌరవం అణిచివేత జై తెలంగాణ ఉద్యమానికి దారి తీసింది, చర్చించండి. ఈ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రతిదీ చూడండి, మీరు యూనిక్గా ఆలోచించినప్పుడు మాత్రమే మీరు గ్రూప్ 1లో ఆ క్వశ్చన్ని గెస్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? మీరు యూనిక్గా ఆలోచించాలి. ఓకేనా? యూనిక్గా ఆలోచించినప్పుడు మాత్రమే మీకు ఏమొస్తుంది? ఎస్, ఆన్సర్ రైటింగ్ అయినటువంటిది వస్తుంది. మీరు చూడండి, నేను ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్
చాలా ఇస్తాను, చూసుకోండి. ఈ క్వశ్చన్ మీరు ఎక్కడైనా చూసారా? డిస్కస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బుద్ధిజం, జైనిజం అండ్ హిందూయిజం. ఓకేనా? బౌద్ధ మతం, జైన మతం, హైందవ మతాల భేదాలని తెలియజేయండి. దాంతోపాటుగా హౌ ఫార్ బుద్ధిజం అండ్ జైనిజం కాపీ క్యాట్ ఆఫ్ హిందూయిజం, సపోర్ట్ యువర్ ఆన్సర్ అన్నాను. ఓకేనా? బౌద్ధ మతం, జైన మతాలు మరియు హైందవ మత మధ్య తేడాలని చర్చించండి. అంతేకాకుండా బౌద్ధ మతం, జైన మతాలైనటువంటివి హైందవ మతం నుంచి కాపీ కొట్టబడినాయి అని చెప్పేసి ఏ విధంగా అనుకుంటున్నారో మీరు చర్చించండి. ఎట్లా ఉంది క్వశ్చన్? ఇస్ దట్ గుడ్ ఆర్ నాట్? టెల్ మీ గైస్. మీరే నాకు చెప్పండి, ఈ క్వశ్చన్ చాలా బాగుందా లేదా? ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే మీరు ఏం చేయాలి? అసలు సార్ బౌద్ధ మతానికి జైన మతానికి డిఫరెన్సెస్ సిమిలారిటీస్ తెలుసు, కానీ ఆ బౌద్ధ మతం జైన మతము హైందవ మతం నుంచి ఎలా వచ్చింది, హైందవ మతానికి పోలిక ఎలా ఉంది, మేమెప్పుడు వినలేదు సార్ అని మీరు అనుకుంటున్నారు. అవునా కదా? ఐఎమ్ ప్రిటీ ష్యూర్ యూ డిడ్ నాట్ లిజన్ దీస్ Buddhism and the Jainism are actually the copied from Hindu religion, Aryan religion. ఆర్యుల మతం హైందవ మతం నుంచి కాపీ చేయబడింది అని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు అయినటువంటి వాళ్ళు చెప్తారు. అందులో ముఖ్యంగా వచ్చేసి మనకి సత్యనాథ్ అయ్యర్ అని పిలువబడేటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ, సత్యనాథ్ అయ్యర్ అని పిలువబడేటువంటి వారు, ఆయన నూతన మతాలైనటువంటి 64 ఆవిర్భవించాయి. డ్యూరింగ్ ద 6th century BC, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, ఆ సమయంలో నూతన మతాలైనటువంటి 64 ఆవిర్భవించాయి. కానీ అవన్నీ కూడా ఒక్కొక్కటి హైందవ మతానికి వ్యతిరేకంగాను, హైందవ మతం నుంచి కాపీ చేసినవి గాను ఎగ్జిస్ట్ అయినాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పర్సెప్షన్లో మీరు ఆలోచించగలగాలి. యూ హ్యావ్ టు థింక్ ఇన్ అ డిఫరెంట్ వే. గోట్ ఇట్ వాట్ మై పాయింట్ ఈస్? టెల్ మీ గైస్. నేను చెప్తున్నాను, మీకు నా క్లాసెస్ అయినటువంటి నచ్చితే దయచేసి ఈ వీడియో లింక్స్ అయినటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ చెప్తేనే మీకు మార్క్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారు. చూడండి, అది అపోహ. చూడండి, ఎక్స్పీరియన్స్ వుడ్ కమ్ ఫ్రమ్ సిచ్యువేషన్స్. చూడండి, 16 ఏళ్ల బాలుడు పేదరికంలో పెరుగుతున్నాడు అనుకోండి. ఆ పేదరికంలో, కటిక పేదరికంలో ఉన్నటువంటి వాడు ప్రజల యొక్క జీవన పరిస్థితులు అయినటువంటి తెలుసుకుంటాడు. అవునా? 16 years kid, if he survives in poor area or poverty, he might face different situation to understand the people. Yes or no? What my point is? అర్థమవుతుందా? గాట్ ఇట్? అట్లా ఆ చిన్నపిల్లాడు, 16 సంవత్సరాల పిల్లాడు ఎన్నో సిచ్యువేషన్స్ చూస్తాడు. దెన్ హీ వుడ్ కమ్ టు నో, ఓ సొసైటీ ఈజ్ లైక్ దిస్, సమాజం ఇలా ఉంది అని చెప్పేసి ఆ 16 ఏళ్ల బాలుడికి తెలుస్తుంది. ఇప్పుడు 30 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. ఆ 30 ఏళ్ల వ్యక్తి శుభ్రంగా ఇంట్లో తిన్నాడు, పడుకున్నాడు, పొద్దున్న లేచాడు, అలా దుబారాగా తిరిగేసేసి వచ్చి మళ్ళీ పడుకున్నాడు. వాడికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటుందా? నో గాయ్స్. ఎక్స్పీరియన్స్ వుడ్ కమ్ ఫ్రమ్ సిచ్యువేషన్స్. ఎక్స్పీరియన్స్ వుడ్ కమ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్. అనుభవాలు అనుభవించిన వాడికి మాత్రమే వస్తుంది. మీ గ్రూప్ 1 క్లాసెస్ చెప్పాలంటే అనుభవం ఉండాలంటే, ఎస్, ఐ హ్యావ్ ద 9 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. బట్ నేను కొన్ని కారణాల వల్ల మధ్యలో గ్యాప్స్, నా ఆరోగ్య సమస్యల వల్ల నేను మధ్యలో గ్యాప్స్ తీసుకోవడం జరిగింది. బట్ నేను పర్ డే 1 or 2 hours మీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఐఎమ్ ప్రిటీ ష్యూర్. సో మీరు ఈ రోయస్ అనాలిసిస్ యాప్లో క్లాసెస్ అయినటువంటివి తీసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి నేను ఎక్స్ట్రాడినరీగా చర్చించగలను. ఇప్పుడు చూడండి, మీకు డౌట్ రావాలి, ఈ గ్రూప్ ఈ హౌ ఫార్ జీవో నంబర్ 36 విచ్ పేవ్డ్ ద వే ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది జై ఆంధ్ర మూమెంట్ అన్నాం. జై ఆంధ్ర ఉద్యమం రావడానికి జీవో నంబర్ 36 ఎంతవరకు కారణమైంది అన్నాం. అసలు జీవో నంబర్ 36 అంటే ఏందో ఫస్ట్ ఇంట్రొడక్షన్లో రాయాలి. మీరు గ్రూప్ 1 ఎట్లా రాయాలి అని అంటే, ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయినటువంటిది బాగా ఉండాలి.
ఓకేనా. ఆ ఇంట్రొడక్షన్లో ఎట్లా రాయాలి అని అంటే అక్కడ మెయిన్ కీ పాయింట్ ఏంటిది, జీవో నంబర్ 36 ఇస్ ద కీ పాయింట్. సో యూ హ్యావ్ టు ఇంట్రొడ్యూస్ దిస్ జీవో నంబర్ 36. ఆ జీవో నంబర్ 36 ఎందుకు వచ్చింది అని అనేది చూడండి. డ్యూరింగ్ 1969 జై తెలంగాణ మూమెంట్, జై తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో జీవో నంబర్ 36 అయినటువంటిది విడుదల చేయడం జరిగింది. జై తెలంగాణ ఉద్యమం రావడానికి ప్రధాన కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. జై తెలంగాణ మూమెంట్ విచ్ అరైజ్డ్ బై ద తెలంగాణ పీపుల్ డ్యూ టు వాటర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఫండ్స్. దేర్ యూ హ్యావ్ టు రైట్ ద కోట్, నో ప్రాబ్లం. నీళ్లు, నిధులు, నియామకాలు. ఓకేనా. దట్ వాజ్ స్టార్టెడ్ బై అనాబత్తుల రవీంద్రనాథ్ ఆన్ ద June 8. డ్యూరింగ్ దీస్ మూమెంట్, ఈ ఉద్యమ సమయంలోనే మనకి కాసు బ్రహ్మానందరెడ్డి అని పిలువబడేటువంటి ఒక ముఖ్యమంత్రి గారు, కాసు బ్రహ్మానందరెడ్డి వాజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. హీ వాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ దీస్ జై తెలంగాణ మూమెంట్. హీ కండక్టెడ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఆన్ June 18th and 19th. అఖిలపక్ష సమావేశాలైనటువంటి 18, 19వ తారీఖున ఆయన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవునా కాదా చెప్పండి గాయస్. అఖిలపక్ష సమావేశాలైనటువంటివి జనవరి 18th and 19th. ఓకేనా. జనవరి 18, 19వ తారీఖున అఖిలపక్ష సమావేశాలైనటువంటి ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశంలో దాదాపు 45 మంది అన్ని పార్టీల సభ్యులైనటువంటి వాళ్ళు హాజరవుతారు. అమాంగ్ ది all party members were attended for the round table conferences of which conducted by the great personality, the CM of Andhra Pradesh. There they decided for announcement of the GO number 36. అందులో భాగంగానే జనవరి 21వ తారీఖున జీవో నంబర్ 36 అయినటువంటి దాన్ని విడుదల చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ యూ హ్యావ్ టు రైట్. ఓకేనా. జీవో నంబర్ 36 ప్రకారం ఆంధ్ర ప్రాంత ప్రజలైనటువంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు తిరిగి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోవాలి. who are from Andhra, who are doing jobs in the Telangana as non-mulkis, they have to vacate and they have to go to Andhra region. ఆంధ్ర ప్రాంత ప్రజలైనటువంటి వాళ్ళు ఎవరైతే నాన్ ముల్కీలుగా ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోవాలి అనడమే జీవో నంబర్ 36 యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇది మీరు ఇంట్రడక్షన్గా రాయాలి. మరి జీవో నంబర్ 36 వచ్చిన వెంటనే జనవరి 31వ తారీఖున తెలంగాణ ఆడబిడ్డలైనటువంటి వాళ్ళు 5 మంది హైకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. ఇది బాడీలో మీరు రాయడానికి ప్రయత్నించండి. ఎందుకనంటే 3 పార్ట్స్గా మీరు గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ అయినటువంటి డివైడ్ చేయండి. ఇంట్రడక్షన్ అయినటువంటిది, నెక్స్ట్ వచ్చేసి బాడీ అయినటువంటిది, ఓకేనా, అండ్ ద కంక్లూజన్ అయినటువంటిది. ఓకేనా, గాట్ ఇట్ గైస్. అట్లా మనకి 3 పార్ట్స్గా మీరు డివైడ్ చేయండి. దీంట్లో ఇంట్రడక్షన్ ఏంటిది, జీవో నంబర్ 36 ఎలా రిలీజ్ చేయబడింది, దాని అర్థం ఏంటిది. ఎప్పుడైనా క్వశ్చన్లో ఇంపార్టెంట్ వర్డ్ని మీరు ఇంట్రడ్యూస్ చేయడమే ఇంట్రడక్షన్. ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి మెయిన్ థీమ్ అయినటువంటిది బాడీలో రాయాలి. వాట్ ఎవర్ యూ అండర్స్టూడ్, మీకు ఏం అర్థమైందో మీ ఒపీనియన్ అయినటువంటిది చెప్పడమే కంక్లూజన్. అందులో మనకి ఈ జీవో నంబర్ 36 వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆడబిడ్డలే 5 మంది హైకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. తెలంగాణ ఉమెన్ 5 ఎంప్లాయీస్ went to the High Court and they objected against these జీవో నంబర్ 36. ఆ జీవో నంబర్ 36ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ప్రాంత ఆడబిడ్డలే. అవును గాయస్.
అందులో భాగంగానే వాళ్ళు వాళ్ళ యొక్క రిట్స్ కోసం ఆర్టికల్ నంబర్ 32 ప్రకారం వాళ్ళ యొక్క రిట్స్ అయినటువంటిది వాళ్ళు వేయడం జరుగుతుంది. అవునా? రిట్లు అయినటువంటి ఉన్నాయా లేవా? హైకోర్టుకి రిట్ల పరిధి ఎక్కువ అని కూడా మీకు తెలుసు. అట్లా ఆ రిట్ల కోసం వాళ్ళు పోరాడడం జరుగుతుంది. ఓకేనా? ఆర్టికల్ 32 అది అట్లా 32 అనుకుంటా. చలో, వాళ్ళు రిట్ అయినటువంటిది విధించడం ఆ రిట్ అయినటువంటిది వేస్తారు. అందులో భాగంగా జనవరి 31వ తారీఖున ఈ జీవో నంబర్ 36 అయినటువంటి దానిపైన ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు అయినటువంటిది ఫైల్ చేయబడితే, ఇక ఫిబ్రవరి 3వ తారీఖున ఇక్కడ హైకోర్టు అయినటువంటిది ఏం చెప్తుంది అని అంటే జీవో నంబర్ 36 అయినటువంటిది కొట్టేయడం జరుగుతుంది. నో, దిస్ ఇస్ నాట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగబద్ధం కాదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, దిస్ ఇస్ యాంటీ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి హైకోర్టు అయినటువంటిది చెప్తుంది. ఆ తర్వాత చివరికి ఇక తెలంగాణ ప్రజలైనటువంటి వాళ్ళు ఉత్తగుంటారా? నో, తెలంగాణ ప్రజలైనటువంటి వాళ్ళు ఉత్తగుంటలేదు. ఆ సమయంలో మళ్ళీ తెలంగాణ ప్రజలైనటువంటి వాళ్ళు ఏం చేశారు? సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే విధించడం సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టేని తీసుకొచ్చారు. అందు గురించే ఇక చివరికి మార్చి 28వ తారీఖున సుప్రీంకోర్టు అయినటువంటిది తన యొక్క చిట్ట డిసిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అవునా? ఫైనల్ డిసిషన్ విచ్ గివెన్ బై ది సుప్రీం కోర్ట్ ఆన్ మార్చ్ 28th 28వ తారీఖు మార్చ్ చివరిగా జీవో నంబర్ 36 పైన ఇక సుప్రీంకోర్టు అయినటువంటిది చెబుతూ ఇది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పడం జరిగింది. దిస్ వాజ్ యాంటీ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ తెలంగాణ ప్రజలైనటువంటి వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా? లేదు. తెలంగాణ ప్రజలైనటువంటి వాళ్ళు సంతృప్తిగా లేదు. దే వర్ నాట్ హ్యాపీ విత్ ద డిసిషన్ ఆఫ్ సుప్రీంకోర్టు యొక్క డిసిషన్కి తెలంగాణ ప్రజలైనటువంటి వాళ్ళు సంతృప్తిగానే లేరు. లేకపోయేసరికి అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అయినటువంటి వారు సమాచార శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా, సమాచార శాఖ మంత్రిగా అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్లో ఆయన రాజీనామా చేయడం జరుగుతుంది. హీ వాజ్ ద ఫస్ట్ మినిస్టర్ హూ సాక్రిఫైస్డ్ హిజ్ మినిస్ట్రీ ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ది సుప్రీంకోర్టు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆయన మంత్రివర్గానికి రాజీనామా చేసేస్తాడు. కానీ తర్వాతకి దాదాపుగా ఒక సంవత్సరంన్నర పాటు వేచి చూసిన తర్వాత మన తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు బికేమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద ఫస్ట్ తెలంగాణ పర్సనాలిటీ హూ బికేమ్ ద చీఫ్ మినిస్టర్. తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి మొట్టమొదటి తెలంగాణ పర్సనాలిటీ, తెలంగాణ వ్యక్తి పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అవుతారు 1971వ సంవత్సరంలో సెప్టెంబర్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత. అప్పుడు మళ్ళీ జీవో నంబర్ 36 అయినటువంటి దాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి యోధుడు. అలా తెరపైకి తీసుకొచ్చిన తర్వాత 1972 ఫిబ్రవరి 14వ తారీఖున 5 మంది సభ్యుల బృందమైనటువంటిది జీవో నంబర్ 36 పైన చర్చించడం ప్రారంభించడం జరుగుతుంది. అలా చివరికి సుప్రీంకోర్టుకి మళ్ళీ తీసుకెళ్లడం వల్ల ఆయన యొక్క వియ్యంకుడైనటువంటి వారు పివి నరసింహారావు గారు వియ్యంకుడైనటువంటి వారు ఆయన కేసుని వాదిస్తూ, ఓకే, ఆయన పేరు కూడా నరసింహారావు గారే, ఓకే, చలో, ఆయన వియ్యంకుని యొక్క సహాయంతో జీవో నంబర్ 36 పైన మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తే అక్టోబర్ 3, 1972వ సంవత్సరంలో జీవో నంబర్ 36 అయినటువంటి దాన్ని రాజ్యాంగబద్ధమే, జీవో నంబర్ 36 ఈజ్ కాన్స్టిట్యూషన్ వ్యాలిడ్, కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధం ప్రకారం రాజ్యాంగం ప్రకారం జీవో నంబర్ 36 ఆర్టికల్ నంబర్ 35B ప్రకారం ఆర్టికల్ నంబర్ 35B ప్రకారం రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. అలా మనకి ఈ జీవో నంబర్
36 అయినటువంటిది జయాంధ్ర ఉద్యమానికి దారితీస్తుంది. అక్టోబర్ 3, 1972 కాన్స్టిట్యూషనల్ ప్రకారం జీవో నంబర్ 36 ఇస్ వ్యాలిడ్. అది జీవో నంబర్ 36 రాజ్యాంగబద్ధమని చెప్పడంతో జయాంధ్ర ఉద్యమం అయినటువంటి దాన్ని కాకాని వెంకటరత్నం అయినటువంటి వారు, బివి సుబ్బారెడ్డి అయినటువంటి వారు చేయడం ప్రారంభిస్తారు. వీరి యొక్క ప్రధాన లక్ష్యం కూడా రాజ్యాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడమే. దేర్ మెయిన్ ఎయిమ్ టు డివైడ్ ఆంధ్రప్రదేశ్. ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ announcement, as per the constitution, జీవో నంబర్ 36 is a valid under the article number 35B. ఈ విధంగా మీరు బాడీ అయినటువంటిది రాసి యూ హ్యావ్ టు గివ్ యువర్ కంక్లూజన్. మీరు కంక్లూజన్ అయినటువంటిది ఇచ్చేసేసుకోండి. ఓకేనా? ఎస్, ఆఫ్టర్ దీస్ జీవో నంబర్ 36 the presidential orders was announced. After the presidential orders also, non-Mulkis occupied many jobs in the Telangana. Finally, due to the Ministry Council and Anthony Committee report and Sri Krishna Committee report, Telangana divided and existed as a new state on June 2nd, 2014. దిస్ వుడ్ బి ద కంక్లూజన్. ఈ విధంగా మీరు కంక్లూజన్ అయినటువంటిది రాయండి. ఓకేనా? అర్థమవుతుందా? జీవో నంబర్ 36 అయినటువంటిది చిరికి గాలివాలైనట్టు దీని ప్రకారమే రాష్ట్రపతి ఉత్తర్వులు రావడం, రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి కూడా ఎన్నో ఉద్యోగాలైనటువంటి నాన్ముల్కీలైనటువంటి వారు దోచుకోవడం, దాని వలన మన తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల యొక్క అసహనం అనేది పెరుగుతూ చివరికి ముఖ్యమంత్రుల బృందం మరియు శ్రీకృష్ణ కమిటీ, ఆంటోనీ కమిటీల యొక్క రిపోర్ట్ల ప్రకారం జూన్ 2, 2014వ తారీఖున తెలంగాణ అయినటువంటిది నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇలా మీరు సబ్జెక్టు ఓవరాల్గా మీకు సబ్జెక్టు పైన ఐడియా ఉంటే మాత్రమే ఇట్లాంటి వాటికి మీరు ఆన్సర్ అయినటువంటిది రాయగలుగుతారనన్నా. అర్థమవుతుందా? నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేశానా లేదా? అంటే 1969 నుంచి మొదలుకొని 2014 వరకు ఏమేమైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి దీనికి ఆన్సర్ రాయగలిగినానంటే ఐ హ్యావ్ ద, ఓకేనా, వి మస్ట్ హ్యావ్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ అయినటువంటిది చాలా ఉండాలి. ఈ పర్స్పెక్టివ్లో మీరు ఆన్సర్ రాయండి, డామ్ షూర్గా సక్సెస్ మీదే. నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను, మీకు 250 మార్కులకు గాను 175 ప్లస్ మార్కులు తెప్పించేలాగా ప్రయత్నం చేద్దాం. నేను గ్యారంటీగా కూడా చెప్పను, ఎందుకనంటే మీరు రాయడం పైన ఉంటుంది. బట్ ఐ కెన్ సే 150 ప్లస్ మార్క్స్ అయితే డ్యామ్ షూర్గా మీరు నేను చెప్పినట్టు చేయండి, 100%గా వస్తాయి. 100% వస్తాయి. మీరు చూడండి, మనకి 6 పేపర్లు ఉన్నాయి. 150 మార్కులు అయినటువంటి ఇంటూ 6 900 మార్కులకు గాను మీకు ఎంత 550 దాటాలి. మీకు గ్రూప్ 1 పోస్టులు రావాలనంటే అబౌట్ 55% ఆర్ 60% మీకు వచ్చి తీరాలి. అవునా? యూపీఎస్సీలో కూడా మీరు చూడండి 50 అబౌవ్ దాటడం గగనం. అవునా కాదా? సో విత్ ఇంటర్వ్యూ మార్క్స్తో కలుపుకొని 50 అబౌవ్ దాటడం కూడా చాలా కష్టమే. కానీ మనం తీసుకుందాం 500 నుంచి 550 మార్కులు టార్గెట్ అయినటువంటిది పెట్టుకుందాము అని అంటే దాంట్లో మీకు 150 మార్కులు దీని నుంచే రావాలి, హిస్టరీ నుంచి. అలా మీరు రావాలి అని అనుకుంటున్నారు అంటే జాయిన్ విత్ us రోహిత్స్ అనాలిసిస్ క్లాసెస్. రోహిత్స్ అనాలిసిస్ యాప్లో నా క్లాసెస్ అయినటువంటి అవైలబుల్గా ఉన్నాయి. ఇట్లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి క్వశ్చన్ల కోసం దిస్ ఈజ్ దత్తు మేత్రే, నేను మీ వెంట ఉంటాను. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ దత్తు మేత్రే. ఐ హ్యావ్ 9 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. నాకు 9 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉంది. ఆ 9 సంవత్సరాల్లో నేను ఎన్నో అచీవ్మెంట్స్ అయినటువంటి హిస్టరీలో చేశాను. నేను మిగిలిన సబ్జెక్టులకు సంబంధించి నేను ఏం మాట్లాడట్లేదు, నాకు సంబంధం కూడా ఎక్కువ
లేదు. కానీ నా ఒపీనియన్ ఏంటి అని అంటే హిస్టరీలో మీకు మంచి మార్క్స్ అయినటువంటివి రావాలి. అలా మంచి మార్క్స్ రావాలి అని అంటే బైలింగ్వల్లో క్లాసెస్ అయినటువంటివి చెప్తాను, కాన్సెప్ట్ అయినటువంటిది చెప్తాను. ఐ ట్రై టు గివ్ షార్ట్ నోట్స్. నేను లెందీ నోట్స్ అన్నట్లే షార్ట్ నోట్స్ మాత్రమే. ఏ రోజు క్వశ్చన్ జరిగితే ఆ రోజు, లేకపోతే 2 డేస్కి ఒకసారి షార్ట్ నోట్స్ మాత్రమే. ఏ పాయింట్స్ రాయాలి అనేది మాత్రం మీకు ఇస్తాను. ప్రతిరోజు మీరు ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. కొన్ని రోజుల తర్వాత మెంటర్షిప్ అయినటువంటిది కూడా ప్రారంభిద్దాం. చూడండి, ఇంకోసారి చెప్తున్నాను, అనుభవం వచ్చేది అనుభవించినటువంటి వాడికి మాత్రమే. ఓకేనా? నేను కలర్ వేసుకున్నాను ఎందుకంటే సౌత్ ఇండియాలో చాలామంది మెంటాలిటీస్ ఏంది అని అంటే ఏజ్ ఎక్కువ ఉండాలి సార్, అండ్ సెకండ్ థింగ్ హెవీ వెయిట్ ఉండాలి సార్, థర్డ్ థింగ్ ఫేస్ అనేది మార్కెట్లో తెలిసి ఉండాలి సార్ అని చెప్పేసి మీరు అనుకుంటారు. నేను ఆల్రెడీ 2-3 రోజుల క్రితమే కలర్ వేసుకొని వచ్చినా కనబడుతుందో లేదో మీకు అర్థమవుతలేదు, నాకైతే తెలియదు. గడ్డానికైతే ఆల్రెడీ తెల్లటికలు కూడా వచ్చినాయి. నేను అనుభవించిన దాని ప్రకారం అక్కడి నుంచే వచ్చాను, స్టూడెంట్స్ దగ్గర నుంచే, స్టూడెంట్ మధ్యలో కూర్చున్న దగ్గర నుంచి నేను వచ్చాను. వాళ్ళ యొక్క కష్టాలు ఏంటో తెలుసు. తూతు మంత్రంలాగా క్లాసెస్ చెప్పే వాళ్ళ గురించి నేనేం మాట్లాడట్లేదు. మీకు పేషెన్స్ ఉందా? డూ యూ హ్యావ్ పేషెన్స్? మీకు పేషెన్స్ ఉందా? మీకు పేషెన్స్ కనుక ఉంటే నాతో జర్నీ చేయండి. మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ తెప్పించే పూచి నాది. దిస్ ఈజ్ దత్తు మేత్రే. నౌ ఐఎమ్ signing off. Once again repeating చిట్ట చివరి word, don't run after success, just run after excellence. మీరు సక్సెస్ వెనక పరిగెత్తకండి, ఎక్సలెన్స్ వెనక పరిగెత్తండి, అప్పుడు సక్సెస్సే మీ వెనక వస్తుంది. ఇది నేనేం చెప్పలేదు, 3 Idiots సినిమాలో డైలాగ్. సో ఐ వుడ్ లైక్ టు సే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ అస్, మమ్మల్ని మీరు కనుక నమ్మితే నా క్లాసెస్ అయినటువంటిది మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో కొత్త క్వశ్చన్ల కోసం దత్తు మేత్రే మీ వెనుక ఉంటాడు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్.